పిల్లలు పిజ్జా బర్గర్స్ అడుగుతూ ఉంటారు కదా, దాని బదులు ఇలా చేసుకోవడం ఉత్తమం. నేను అలాగే ఫ్యాన్సీగా చేస్తాను. కొంచెం శిశికి అదేదంటే అది పడితే తింటుంటది. పిజ్జా అడిగింది రోజు, అందుకే. ఇది హోమ్ మేడ్ పిజ్జా సాస్. ఎలా చేసావు? టొమాటో ప్యూరీ, ఆ తర్వాత దాంట్లో కొద్దిగా చిల్లీ పౌడర్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ అండ్ డ్రై పార్స్లీ అంటారు కదా, అది పెప్పర్ పౌడర్ అన్ని మిక్స్ చేసి ముందు పిజ్జా సాస్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ నేను పిజ్జా సాస్. ఇప్పుడు పిజ్జా సాస్ వీడియో అడుగుతారేమోనే, ఇది నాకు తెలీదు. ముందు నువ్వు చేసుకుని లేదు వీడియో తీస్తున్నావు. ఓకే, అన్నిటికీ అప్లై చేసేసి ఆఫ్టర్ లో ఫ్యాట్ షెడర్డ్ చీజ్ ఎక్కడ దొరుకుతుంది? సూపర్ మార్కెట్స్. నాకు నిజంగానే తెలియదు జాను, నువ్వు చూపించేదాకా. లో ఫ్యాట్ ఇది నా డైట్ లో మొజరెల్లా చీజ్ దొరుకుతుంది, కానీ అది ఫ్యాట్, అందుకని లో ఫ్యాట్ షెడర్డ్ చీజ్ అని ఒకటి ఉంటుంది. అందరికీ కొవ్వు ఎక్కడెక్కడో ఉంటది, మా జానపాపకు ఒకటే 4 కిలో ఉంటది, సో కొంచెం మందంగా ఉంటది. కానీ లాస్ట్ టైం మర్మరా వీడియోస్ లో అందరూ వాయిస్ చాలా బాగుంది అన్నారు. అందువల్లే జాను వాయిస్ కి భయపడే వీడియోస్ చేసేది కాదనమాట. మీరంతా బాగుంది వాయిస్ అనగానే జాను ఓపెన్ అయిపోయి అన్నిట్లో మాట్లాడేస్తుంది అనమాట. కొన్ని వర్డ్స్ కూడా పాపం కష్టం మా పాపకి. ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ అని చదివేది, చాలా కష్టపడి నేర్పించినాం. మళ్ళీ స్కూల్ ఫస్ట్, ఆ విషయంలో మాత్రం ఏ రోజు ఎంటబడి చదివించింది లేదు, తనే చదువుకుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ క్యాప్సికమ్. నా కోసం తెచ్చుకున్నానే, నువ్వే వాడేస్తున్నా. 2 వచ్చాయి, నీకొకటి నాకొకటి. నేను తెచ్చుకున్న ప్రతిసారి లేపేస్తుంది. క్యాప్సికమ్ కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు. నెక్స్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. నేను ఎగ్స్ ఏం లేదు, పసుపు కారం వేయలేదు, ఉప్పు వేసేసి లైట్ గా స్క్రాంబుల్ చేసేసి ఆమ్లెట్ లాగా వేసేసుకొని ఆ తర్వాత దాన్ని ఇలా చేసేసింది, అంతేనా? స్క్రాంబుల్డ్ ఎగ్ ఏం లేదు దీంట్లో, జస్ట్ ఎగ్స్, సాల్ట్, పసుపు, అంతే. చికెన్ లేదు, నాకు తెచ్చుకునే ఓపిక లేదు, అందుకే ఎగ్స్తో కలిపి చేసా. నల్లినా కొంచెమే, క్యాలరీ తక్కువే ఉంటుందా? ఆఫ్టర్ చిల్లీ ఫ్లేక్స్ అదే లేప ఎండు మిరపకాయలు, ఆరిగానో. నేను ఇప్పుడు 5 ఏళ్ళప్పటి నుంచి ఆరిగానో వాడాలనుకుంటా డైట్లో, ఒక్కసారి కూడా వాడింది లేదు, ఇదే వాడేస్తా దాన్ని. ఎంత పెట్టావు సెట్టింగ్స్? ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ తర్వాత సెట్టింగ్స్ ఫర్ 5 minutes 160 degrees వేసేసింది. అయ్యయ్యో, ఏదో పాపం ఇట్లా ఉన్నట్టుంది, మొత్తం పక్కకి వచ్చేసినట్లుంది, తుడుచుకున్నట్లు. ఇది డ్రెస్సింగ్ అంట. ఏ జాను, ఇది డ్రెస్సింగ్ ఇది డ్రెస్సింగ్ లాగా. అయిపోయిందా? నేను కూడా తినేస్తా. అయిపోయిందా? అంతేనా? అంటే వేడిగా ఉంటుంది. శిశి అయిపోయింది, నీ పిజ్జా అయిపోయింది. ఎక్కరా ఇప్పుడు వస్తావు ఎలకలాగా, మామూలు ఉన్నప్పుడు మాత్రం రావు. దా, వేడిగా ఉంటుంది. బాగుంది శిశి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఎలా ఉందో చెప్పండి ఫస్ట్. మీరు కూడా ట్రై చేయండి.